నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో రకరకాల సమస్యల గురించి చెప్పుకుంటాం, దాని పరిష్కారం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మనం ఇన్ఫర్టిలిటీ, పురుషుల్లో ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా సుబ్రహ్మణ్యం గారు. మరి ఆయన అడిగి ఈ ఇన్ఫర్టిలిటీ అన్నది ఎందుకు వస్తుంది, దీనికి రావడానికి కారణాలు ఏంటి, మరి దీన్ని నివారణ ఏంటి అన్న అంశం పైన ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, అంటే ఇది ఇన్ఫర్టిలిటీ పురుషుల్లో ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక మనం చాలామంది మహిళల వైపే చూపిస్తారు, కానీ దాంట్లో ఈక్వల్గా కారణం పురుషులు కూడా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది. దీనికి అసలు ఇది ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఇక్కడ మీరు అన్నారు ఎందుకు ఇన్ఫెర్టిలిటీ అంటే స్త్రీలకే, అంటే బిడ్డలు పుట్టలేదంటే స్త్రీయే కారణమని పురుషాధిక్య సమాజం స్త్రీల పైన వేసి రుద్దినటువంటి ఒక అభాండం ఇది. ఎస్, స్త్రీలలో కంటే పురుషుల్లో అధికంగా ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఉంది. ఇక్కడ స్త్రీలో ఏదో గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా తక్కువ శాతంలో స్త్రీలు గర్భధారణ ధరించలేరు. అదే పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి కానీ, వీర్య కణాల యొక్క మొబిలిటీ కానీ, ఇంకా అంగస్తంభన సమస్యలు కానీ, ఏ సమస్యలు ఉన్నా కూడా వీటిని పురుషాధిక్య సమాజం దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి సప్రెస్ చేసి స్త్రీలపైనే కారణం అంతా కూడా స్త్రీ ఏదంటే ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు పుట్టలేదు అనని ఇట్లా స్త్రీ ఎవరైతే బలహీన ఉంటారో సమాజంలో వాళ్ళపైన అధికారం అభాండాలు వేయడం అన్నది సమాజంలో ఉన్నటువంటి అనాదిగా వచ్చేటటువంటి ఒక రివాజు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనము బేరీజ్ వేసుకుని ఇద్దరిని పరీక్షించినప్పుడు ఈ యొక్క సమస్య పురుషుల్లో అధికం కాదు, చాలా అధికంగా పురుషుల్లోనే ఉంది ఈ సమస్య. సో దీన్ని మనము టెస్టుల ద్వారాను మూడు నాలుగు రకాలుగా సమస్యలు ఉంటాయి. ఒకటి అతను శృంగార సామర్థ్యం లేకపోవడము, రెండోది వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, ఒకవేళ ఉత్పత్తి ఉన్న కదిలే శక్తి మొబిలిటీ అంటారు తక్కువగా ఉండడము. సో ఇవన్నీ కూడా పురుషుల్లో వచ్చేటటువంటి బలహీనతలు. ఇప్పుడు అత్యధికంగా పురుషుల్లోనే ఈ వంధ్యత్వం అంటే సంతానం కలిగే శక్తి లేనటువంటి పురుషులే అధికంగా ఉన్నారు ఇప్పుడు ఈ సమాజంలో చూస్తే. మన యొక్క సర్వే రిపోర్ట్స్ని చూసినామంటే అంటే ఈ మధ్యన అంటే ఎవరికి ఈ సమస్య ఉండేదా కాదా అంటే ఉండేది, కానీ తక్కువ ఉండేది, తెలియదు, తక్కువ ఉండేది. మీరు అన్నట్టుగా మరి బయట పెట్టేవారు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అధికంగా ఉంటుంది. అంటే దీనికి కారణాలు ఏంటంటారు? ముందు కంటే ఇప్పుడు కొంచెం సమస్య అధికం అవ్వడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ముందు కంటే ఒక 50 సంవత్సరాల ముందు పురుషుల యొక్క సామర్థ్యాన్ని పోలిస్తే ఇప్పుడు పిల్లలు పుట్టేటటువంటి సామర్థ్యం చాలా తగ్గిపోయింది. దీనికి అనేక రకాలైన కారణాలు చెప్పుకోవచ్చు మనం. ముఖ్యంగా ఏంటంటే ఆహారపు అలవాట్లు. ముందు మన ఆహారం రసవంతమైన ఆహారం తినేవాళ్ళం. పప్పు, నెయ్యి, రసము, సాంబారు, తాలింపు మరియు పెరుగు లేదా మజ్జిగ చివరిలో. అంటే ఇవన్నీ రసవంతమైన ఆహారం, షడ్రుచోపేతమైన ఆహారం. అందులో వాత పిత్త కఫాలను బ్యాలెన్స్ చేసేటివి మన వాళ్ళు ఒక లైన్గా మనకు అందించేశారు. మొదటి పప్పుతో తినాలి, ప్రోటీన్ వస్తుంది. తర్వాత పప్పులో నెయ్యి వేసుకోవాలి, ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ ఇంక్లూడ్ అవుతుంది, ప్రోటీన్ ఫ్యాట్. తర్వాత సాంబార్ వేసుకోవాలి, ప్రోటీన్ ఫ్యాట్, అందులో ఏముంటాయి విటమిన్స్ ఉంటాయి. తర్వాత విటమిన్స్ మినరల్స్, తర్వాత నంచుకునేదానికి ఫ్రై ఉండేది, సో అందులో మినరల్స్ విటమిన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రోటీన్ అయిపోయింది, ఫ్యాట్ వచ్చేసింది, విటమిన్స్ వచ్చేసినాయి, మినరల్స్ వచ్చేసినాయి, ఇంకా కార్బోహైడ్రేట్స్, రైసు. సో అన్నంలో పప్పు, నెయ్యి, తాలింపు, రసం చివరిలో. రసం వచ్చేసి
ఆహారాన్ని అరిగించడానికి ఉపయోగపడుతుంది. పులుపు ఇక్కడ వాతపిత్త కఫాలను చూసుకుంటే ఉప్పు, పులుపు, కారం ఉంటుంది, అక్కడ వగరు ఉంటుంది. ఇట్లా 6 రకాలైనటువంటి రుచులు 3 రకాలైనటువంటి దోషాలని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ విధంగా మన ఆహార నియమాలు ఉండేవి ఆ కాలంలో. ఇప్పుడు కంప్లీట్గా మనం ఆ ఆహారాన్ని పక్కన పెట్టేసినాం. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా ఒకటే ఆహారం, బిర్యానీ లేదంటే పిజ్జా ఆర్డర్. ఏమేమి వచ్చినాయి, జొమాటో అంట, ఏదో అంటారు, స్విగ్గీ అని, వాటిలో ఇటు పెట్టడం, డబ్బులు పంపించడం, ఇంటికి తెచ్చివ్వడం, పిజ్జాలు. అసలు వెస్ట్రన్ ఫుడ్, చైనీస్ ఫుడ్ రసహీనమైనటువంటి ఆహారం. ఇక్కడ ఈవెన్ మన పచ్చడి, సంవత్సరాలు నిలువ ఉండే పచ్చడి కూడా రసవంతమైన ఆహారమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి విదేశీ ఫుడ్ ఏవేవైతే ఉన్నాయో, బ్రెడ్లో రసం ఉండదు, మీరు పిజ్జాలో రసం ఉండదు, బర్గర్లో రసం ఉండదు, ఇంకా మీరు వెస్ట్రన్ ఫుడ్ ఏదైనా తీసుకోండి, అందులో రసహీనమైనటువంటి ఆహారం ఉంటుంది. తద్వారా మనకు లభించవలసినటువంటి సఫిషియంట్ న్యూట్రియంట్స్ మనం చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, విటమిన్స్, మినరల్, తర్వాత ఫ్యాట్స్, ఈ కంప్లీట్ మన డైట్లో ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి చూడండి ఒకసారి. పిజ్జాని తీసుకొని ఏమున్నాయి, ఓన్లీ ఎప్పుడో మురగబెట్టినటువంటి మైదా పిండిని తీసుకొని, మురగబెట్టిన 5-6 రోజులు, వారం రోజులు మురగబెట్టిన మైదా పిండి తీసుకొని ఆ మైక్రోవేవ్లో పెట్టేస్తే దాంట్లో ఉన్న అదంతా రసాన్ని అంతా సక్ చేసేస్తుంది. అసలే మైదా రసహీనమైనటువంటి ఆహారం. అందులోనూ దాంట్లోంచి ఉన్న రసాన్ని కూడా తీసేశారు. అందులో ఏం మిగిలింది, కేవలం మనం తినేది ఒక పనికి మాలిన చెత్త. అందులో ఏ విధంగానూ మన శరీరానికి ఉపయోగపడేది ఉండదు. సో అటువంటి ఆహార పదార్థాలకు ఎక్కువగా అలవాటు పోయింది ఈనాటి సమాజం. ఇది ఒక అత్యధిక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆహారపు అలవాట్లు. తర్వాత రెండోది తీసుకుంటే వ్యవహార అలవాట్లు, అంటే మన చేసే పని. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకుంటే, లేదంటే ఒక ఏదైనా ఆఫీసులో పనిచేసే ఆయన్ని తీసుకుంటే, ఇలా కూర్చొని గంటలు గంటలు ఉండిపోతున్నారు. ఉదాహరణకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి తీసుకోండి, ఒక జడ్జే తీసుకోండి, ఒక రోజుకి ఎన్ని గంటలు కూర్చొని పనిచేయాలి? ఒక ఏ వ్యక్తి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి మన సమాజంలో వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలి? గంటలు గంటలు కూర్చోవాలి. గంటలు గంటలు కూర్చొని పని చేయాలి. కేవలం శరీరం అలా కూర్చొని ఉంటుంది అంతే. అంటే ఎక్కడ ఫ్లో ఎక్కడ ఉంటుంది, ఎనర్జీ ఫ్లో ఎక్కడ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా పెల్విస్కి బ్లాక్ అయిపోతుంది ఈ పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుంటే. ఇప్పుడు అదే పద్మాసనం వేసి కూర్చోండి, మీకు ఈ చైర్ కాకుండా కింద పీట వేసి పద్మాసనం వేసి, నేను చూశాను కొన్ని ఆఫీసెస్లో పీట ఉంటుంది. జగ్గి వాసుదేవ్ దాంట్లో మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బ్రహ్మాండమైన వర్క్ జరుగుతూ ఉంటుంది. అది ఐటీలో అక్కడ మొత్తం అంతా పీటల కింద, పీట దిండు, అక్కడ పద్మాసనంలో కూర్చొని చేస్తూ ఉంటాడు వ్యక్తి. పద్మాసనంలో చేస్తే మొత్తం 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. సో మన అంటే వెస్ట్రన్ నుంచి పాశ్చాత్యం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కుర్చీలు, మన కుర్చీలు ఎక్కడున్నాయి? అప్పుడు పీటలు ఉండేవి మనకు, పీటల మీద అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు టేబుల్ పైన అన్నం తింటున్నాం. సో ఈ విధంగా కూర్చొని ఉండడం వలన పెల్విక్ ఈ యొక్క భాగంలో పూర్తిగా రక్త ప్రసరణ లేక, తద్వారా ప్రాణశక్తి అందక మొత్తం ఇవి చచ్చుబడిపోతున్నాయి. ఇంకా దీనికి తోడు ఇంకా ఏం చేస్తున్నారు, జీన్స్ ప్యాంట్ ఒకటి, లోపల ఒకటి టైట్గా ఒకటి, ఇది మూడో కారణం చెప్పండి. మూడో కారణం, లోపల ఒకటి వేసి బిగించేసి ఎలాస్టిక్ వేసి, కింద పైన వేసి ఎలాస్టిక్ వేసి బిగిస్తారు. మళ్ళీ దానిపైన ఇది ఒకటి వేసి టైట్ గా ఇక్కడ అతుక్కుపోయి ఉంటుంది. అదేదో స్కిన్ టైట్ అంట, అతుక్కుపోయి ఉంటుంది. ఎక్కడ అతుక్కుపోయి ఉంటుంది, దాని మధ్యలో ఇంకొక బెల్ట్.
ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ జరుగుతుందండి ఇలా పెల్విక్ రీజన్ లో జననేంద్రియాలకి రక్త ప్రసరణ ఎక్కడుంది, తర్వాత ఎనర్జీ ఫ్లో ఎక్కడుంది, ఇంకా ఆ యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది. సో ఇది 4వ కారణం. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇక్కడ చేస్తారు, పని చేస్తారు, ఇంటికి పోయి పడుకుంటారు, మధ్యాహ్నం ఎప్పుడు 11 గంటలకు లేస్తారు. అవును. ఇంకా మళ్ళీ 11 నుంచి పరుగు ఆడ కూర్చొని. దీనికి ఇక్కడ శరీరానికి ఎక్సర్సైజ్ లేదు, దాన్ని గట్టిగా మూట గట్టి కూర్చొని పెట్టేస్తున్నాం శరీరాన్ని. తర్వాత ఆహారం సరిగా తీసుకోవడం లేదు, ఎక్సర్సైజులు చేయటం లేదు. వీటికి తోడు స్ట్రెస్ ఒకటి. వర్క్ అక్కడ ఏదన్నా ఒక చిన్నదైతే అక్కడి నుంచి మేనేజర్స్ ఫోన్లు, కాళ్ళు, తిట్లు, వీడు స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉంది. ఇంకొకటి ఇంకా కారణాలు చెప్పుకుంటూ పోతుంటే అసలు రాత్రి పగలు అనేది లేదు ఆ పనిలో. ఆ పని చాలా మంది ఇప్పుడు మీకు తెలిసినో తెలీదు, తెల్లవారుజామున 4 గంటలకు బిర్యానీ హోటల్స్ ఉంటాయంట. అంటే ఏం కర్మ అది. రాత్రంతా మేల్కొని ఉండడం, పగులు నిద్రపోవడం. యాక్చువల్గా రాత్రి పడుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం, శరీరానికి విశ్రాంతినిచ్చే సమయం నేచర్ ఇచ్చింది. పగలు పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీ ఇప్పుడు సౌరశక్తి, సూర్యశక్తి, సన్ ఎనర్జీ మనకు పని చేయడానికి ఉపయోగపడుతుంది. రజోగుణం ఉంటుంది. రాత్రిపూట చంద్రశక్తి ఉంటుంది, తమో గుణం ఉంటుంది, పడుకుని రెస్ట్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. అదే పగటిపూట నిద్రపోతే ఇక్కడ రెండు నష్టాలు జరుగుతాయి. ఒకటి సూర్యశక్తి రాదు శరీరానికి, రెండోది చంద్రశక్తి లేదు ఇక్కడ. అంటే ఇక్కడ దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం, మరియు దీనికి కూడా వ్యతిరేకంగానే చేస్తున్నాం. అప్పుడు పగులు పడుకుంటున్నాం. రాత్రిపూట సూర్యశక్తి ఉంటే మనకు రజోగుణం ఉంటుంది, కొంచెం పని చేయడానికి ఉంటుంది. అప్పుడు పని చేస్తున్నాం, ఇంకా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది. మన సిస్టమ్ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. అది ఎక్కువ మంది చేస్తున్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళకు వంద్యత్వం వస్తూ ఉంది, అలాంటి వాళ్లకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. సో ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే స్ట్రెస్, దానికి తోడు భయము, రేపేం జరుగుతుందో, రేపు అదే ఇట్లా. సో మానసికమైనటువంటి ఇది లేదు, మానసికమైనటువంటి స్టెబిలిటీ లేదు. ఇంకా ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్. ఇక్కడ ఇంట్లో కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఆ కాలంలో వీళ్ళు బయట పని చేసుకొని వచ్చేవాళ్ళు, వీళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టేవాళ్ళు, హాయిగా సుఖంగా కూర్చొని ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ తినేవాళ్ళు. ఈమె సర్దెత్తుకొని పోయేది శనికాడికి, అక్కడ కూర్చొని సరసలా ఆడుకుంటూ మాట్లాడుతూ తినేవాళ్ళు, హ్యాపీగా జీవించేవాళ్ళు నేచర్లో. ఇప్పుడు ఆమె కంప్యూటర్ పట్టుకుంటుంది, ఈయనకు టైం ఉండదు, ఈయన తినేసిపోతాడు. ఈయన వచ్చేతలకి ఆమెకు టైం ఉండదు. ఆమె అంటే ఒకరు కంప్యూటర్ పట్టుకున్నప్పుడు ఇంకొకరు పడుకొని ఉంటారు, వాళ్ళు లేచి కంప్యూటర్ పట్టుకుంటే వీళ్ళు పడుకుంటారు. అంటే వీళ్ళ మధ్య ఒక సింక్రనైజేషన్ లేదు, అసలు ఒక ఆప్యాయంగా ఒక ఇది లేదు. దాని ద్వారా సప్రెస్ అయినటువంటి కొన్ని ఎమోషన్స్ అన్నీ కూడా నిద్రాణంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎస్ సార్, మనం ఇక్కడ ఇన్ఫర్టిలిటీ పురుషుల్లో ఎందుకు వస్తుందని కారణాల గురించి చెప్పుకుంటున్నాం. మీరు చక్కగా 4-5 కారణాలు చెప్పారు. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఇంకేమైనా ఉన్నాయంటారా? ఇది మనం చెప్పుకున్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆహారం, సరైన ఆహారం, రసవంతమైన ఆహారం తీసుకోకపోవడము, తర్వాత నిద్ర, రాత్రిపూట పడుకోవడానికి బదులుగా పని చేస్తున్నారు, పగటిపూట పని చేయడానికి బదులుగా పడుకుంటున్నారు. ఇట్లా వ్యతిరేకమైనటువంటి దశ. ఇంకా ఆహారం తీసుకునే సమయాలు సక్రమంగా లేకపోవడము, ఆ తర్వాత ఎక్సర్సైజు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజు, వేసుకునే దుస్తులు, తర్వాత వాళ్ళ ఆలోచన విధానాలు, స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అయితేనేమి, వాటర్ పొల్యూషన్ అయితేనేమి, తర్వాత ఫుడ్ అడల్టరేషన్ అయితేనేమి, తర్వాత పెస్టిసైడ్స్ యూసేజ్ అయితేనేమి. సో ఇవన్నీ అనేక కారణాలు కలిపి మగవాడిని మగవాడిగా ఉంచడం లేదు. ఓకే, ఎస్. అంటే దీంతో పాటు మీరు అన్నట్టుగా ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి.
దీంతో పాటు ఇంకొక కారణం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎక్కువ అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళు కూడా మరి ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఇప్పుడు వ్యాధి అంటే చక్కగా మనం అనుకున్న ఇవన్నీ పాటిస్తే డయాబెటీస్ రాదు, ఊబకాయం రాదు. ఈ మనం చెప్పుకున్న కారణాల్లోనే ఊబకాయం వస్తుంది, షుగర్ బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది, వీటన్నిటితో పాటు అసలు ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇక్కడ అది గనక మెయింటైన్ చేస్తే, బరువుని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే హాయిగా ఉంటాడు. బరువుని కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఆహారం సక్రమంగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మెయింటైన్ చేయాలి, తర్వాత పొల్యూషన్ కొంచెం కంట్రోల్గా చూసుకోవాలి, నిద్ర ఆహార విహారాదులు సక్రమంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన అనేక కారణాలని గనక కంట్రోల్ చేసి లైఫ్ స్టైల్ని కొంచెం మాడిఫై చేసుకున్న వ్యక్తికి ఊబకాయం రాదు. ఊబకాయం పోవాలంటే ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫెర్టిలిటీ ఇది కూడా పెరుగుతుంది. అంటే ఇది శక్తి అంటే ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ అన్నది కూడా ఈ మధ్యన పురుషుల్లో చాలా తక్కువ అయిపోతుంది అంటున్నారు. సో దానికి కూడా కారణాలు మీ చెప్పినవే కారణాలు అవుతాయి, రీజన్స్ అవుతాయి. అంతేనండి. ముఖ్యంగా మనము ముందు ఏం చేసేవాళ్ళు అంటే, పెండ్లైన వాళ్ళకి ఉద్దిపప్పు అంటే మినప్పప్పు, మినప్పప్పు, నెయ్యి, అందులో బెల్లం వేసి కలిపి పెళ్లి కొడుకు పెట్టేవాళ్ళు. ఎందుకు? స్ట్రాంగ్ పొటెన్షియాలిటీ వస్తుంది అండ్ ఈ యొక్క స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అందులో బలవంతమైన ఆహారం ఉంది. ఎవరు తింటున్నారు ఈ సున్నుండలు ఇప్పుడు? తర్వాత అత్తిరాసాలు అంటే నిప్పట్లు అంటారు, రాయలసీమలో అత్తిరాసాలు అంటారు, ఇక్కడ ఏమంటారు నిప్పట్లు అంటారు, అరిసెలు అంటారు. అరిసెలు బియ్యంతో చేసినట్టు. తర్వాత నెయ్యి, మినపప్పు కానీ ఏదైనా ద్విదళంతో కూడినటువంటి ఏదైనా పప్పు, ముద్దపప్పు నూరి బాగా 4-5 నిప్పట్లు వేసి ఒక ఇంత పప్పు వేసి ఒక అద్దెడు నెయ్యి అంటే 250 గ్రామ్స్, ఒక 1/4 కేజీ నెయ్యి వేసి కలిపి, నేను చెప్తున్నాను, నాకు పెళ్ళైన కొత్తలో ఇంత తినేవాడిని. రాత్రిపూట 2 సార్లు ఇంత దీంట్లో పెట్టిస్తే 2 సార్లు తినేసేవాడిని. ఇవన్నీ పర్సనల్లోకి వెళ్తాయి. చాలా బలం ఉంటుంది. అసలు నేను ఇనుప చువని ఇట్లా లాగితే ఇరిగిపోయింది, అంత బలం వస్తుంది దాంట్లో. సో అత్రాసలు పప్పు, నెయ్యి ఇవి కలిపి పెట్టేవాళ్ళు. అంటే మన పూర్వీకులు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్యాలిక్యులేట్ చేసి కొల్చి మనకు అన్ని ఆహార పదార్థాలను ఇచ్చేశారు. మనం ఏం చేస్తున్నాము? వాటిని వదిలేసి మందులు తెచ్చుకొని తింటున్నాం, మందుల షాపులకు పోయి. మనకు అసలు ఆల్రెడీ అన్ని మందులు మన కిచెన్లో ఇచ్చేసారు మన పెద్దోళ్ళు. అంతో రీసెర్చ్ చేసి, లవంగాల పైన రీసెర్చ్ చేసి, లవంగాలు ఏ కూరలో వేసుకోవాలని రాసి ఇచ్చేసినారు ఆగమ శాస్త్రాలలో. యాలకులు ఏ కూరలో ఎట్లా పనికి వస్తాయి అనేది, పప్పు దేనికి పనికి వస్తుంది, మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి వాము దగ్గర నుంచి, జీలకర్ర దగ్గర నుంచి, మిరియాల దగ్గర నుంచి, సర్వము, సోంపు దగ్గర నుంచి, గసాలు అన్ని మొత్తం అన్ని ఏ కూరల్లో ఏ వస్తువులు వేయాలి, ఏ వస్తువులు వేస్తే వాటి యొక్క కాంబినేషన్లో ఎటువంటి మెడిసిన్ మనకు శరీరానికి అందుతుంది అనేటివి వాళ్ళు క్లియర్గా క్యాలిక్యులేటెడ్గా రీసెర్చ్ చేసి వంటల్లో ఇచ్చేసి, ప్రతి ఇల్లు ప్రతి వంటగది ఒక వైద్యశాల, ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మెడికల్ స్టోరు. మనం ఈ మెడికల్ స్టోర్ను వదిలేసి బిళ్ళలు తయారు చేసి అమ్మే మెడికల్ స్టోర్కి పోయి ఆ బిళ్ళలు మింగేది నాకు షుగర్ ఉండదు అనేది, ఆ బిళ్ళ మింగేది నాకు బీపీ ఉండదు అనేది, ఏమీ అవసరం లేదు. కరెక్ట్గా కషాయము, ఆ తులసాకులు, లవంగాలు, ఒక యాలక, కొన్ని దాల్చిన చెక్క వేసి కషాయం పెట్టుకొని రోజు తాగండి. ఏ షుగరు, ఏ బీపీ రాదు. కపాలభాతి ప్రాణాయామం చేస్తూ, అసలు షుగరు అనేది
వెరీ సింపుల్గా తగ్గిపోతుందండి. Yes. మన ఆహార పదార్థాలు తీసుకొని మనం కనుక యోగా చేస్తే, అంటే షుగర్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది, అంటే మనకు కావలసిన పొటెన్షియాలిటీ కానీ, మనకు కావలసిన స్పెర్మ్ కౌంట్ కానీ, మనకు కావలసినటువంటి వీర్య శక్తి కానీ మన వంటింట్లోనే, మన ఆహార పదార్థాల్లోనే కలిసి ఉంది. దయచేసి నేను యువకులందరికీ చెప్పేది ఏంటంటే, మన ఆహారానికి రండి. ఏదైనా ఒక 4 రకాల కూరలు పెట్టేటటువంటి రెస్టారెంట్కి పోండి కావాలంటే, ఒకవేళ రెస్టారెంట్కి పోతే పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి అది ఇది అని పోతే ఇట్లే తయారవుతారు. ఎస్. కాబట్టి మనం ఆ తర్వాత ఆహారం, ఈ యొక్క వ్యాధులన్నిటికీ కూడా కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం. ఎస్. సో ఈ ఆహారాన్ని మొట్టమొదట మాడిఫై చేసుకోవాలి. బాదం పప్పు కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, మన పాయసంలో జీడిపప్పు వేసి పెడుతూ ఉంటారు. ఎందుకు? దాంట్లో ఆ యొక్క శక్తి ఉంది, పొటెన్షియాలిటీ ఉంది. సో దీని అంతటిని కూడా మనం మన సాంప్రదాయబద్ధమైన ఆహార నియమాలని పాటిస్తే ఈ ఇంపార్టెన్సీ సమస్య కానీ, ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ సమస్య కానీ రాదు, ఉన్నా పోతుంది. ఎస్. ఇంకా గట్టిగా కావాలంటే ఆయుర్వేద మందులు ఉన్నాయి, బోల్డ్ అని వాజీకరణ చికిత్సలు, బోల్డ్ అని చికిత్సలు ఉన్నాయి. ఎస్. అంటే చాలామందికి దీంతో పాటు ఇరెక్షన్ డైఫంక్షనింగ్ అనేసి అంటారు. అంటే ఆ లింగం అన్నది స్ట్రాంగ్గా ఉండకపోవడం కూడా కారణం అంటున్నారు. సో అది లేకపోతే కనుక ఈవెన్ గర్భధారణ కూడా చాలా కష్టం అవుతుంది. సో దానికి కూడా మరి దీంతో ఇలా ఈ కారణాలే కారణం అంటారు, లేకపోతే వేరే ఇంకా కారణాలు కూడా, ఇతర కారణాలకైనా ఉన్నాయంటారు? దీనికి కారణాలు చాలా ఉన్నాయండి. వీటితో పాటు ఓకే, ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పినట్టు అన్నీ కూడా ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి కారణం అవుతాయి. ఓకే. ఇంకా వాళ్ళ యొక్క వీటికి అనేక రకమైన ఆహార కారణాలే కాకుండా కొంతమందికి హెరిడిటీ ఉంటుంది. ఓకే. కొంతమందికి వాళ్ళ యొక్క శరీర ప్రాణశక్తి ప్రసారంలో తేడా రావడం కావచ్చు. ఓకే. వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, ఇప్పుడు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్కువగా స్మోక్ చేయడం, సబ్స్టెన్సెస్, డ్రగ్స్ ఇట్లా తీసుకోవడం, గంజాయి తాగే వాళ్ళలోను, అంటే ఎక్కువగా మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళు, ఆల్కహాలిక్ అయిపోయిన వాళ్ళు, వాళ్లకు మెయిన్గా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అక్కడ బాడీలో అంతా కూడా ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటే మన పురుషత్వం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ లేని కారణంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో టైట్గా మనము దుస్తులు ధరించడం కూడా ఒక కారణం. సో ఇవన్నీ వీటితో కూడుకొని కూడా ఈ కారణాలు దానికి కూడా కారణం అవుతుంది. కానీ యోగాలో చక్కటి పరిష్కారం ఉంది ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి. ఈవెన్ ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్కి కూడా యోగాలో అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. దాన్ని కొద్దిగా వివరించుకుందాం. ఇప్పుడు కొన్ని ఆసనాలు ఉన్నాయి ముఖ్యంగా ఎరెక్టల్ డిస్ఫంక్షన్కి, పెల్విక్ రీజన్కి బ్లడ్ సర్క్యులేషన్ పంప్ చేసేటువంటి ముఖ్యమైన ఆసనాలు. ఫస్ట్ సూర్య నమస్కారాలు చేసుకుని మొత్తం బాడీని యాక్టివేట్ చేసేసి బద్ధకోణాసనం రెగ్యులర్గా చేయాలి. బద్ధకోణాసనం నేను స్పెసిఫిక్గా చెప్తాను. బద్ధకోణాసనం, ఉష్ట్రాసనం, తర్వాత ఉష్ట్రాంకాసనాన్ని కౌంటరాసనం వేయాలి, శశాంకాసనం, తర్వాత సుప్త వజ్రాసనం, తర్వాత సేతుబంధాసనం, తర్వాత దండాసనం, తర్వాత భుజంగాసనం. ఈ స్పెసిఫిక్ ఒక 5-6 ఆసనాలు రిపీటెడ్గా రోజుకి రెగ్యులర్గా రిపీటెడ్గా చేసినారంటే మీకు ఒక 1 వీక్ నుంచి 15 డేస్లో ఇట్లా వస్తుంది రిజల్ట్. అంత అద్భుతమైన శక్తి ఉంది ఆ యోగ ప్రక్రియ, ఈ ఆసనాలలో రిజల్ట్ వచ్చేస్తుంది. నేను ఎంతో మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సో ఈ ఒక 10-12 ఆసనాలు చేపిస్తే వాళ్ళకు అట్లీస్ట్ ఒక వారం 10 రోజుల్లోనే స్ట్రాంగ్ ఎరెక్షన్స్ వస్తున్నాయి. దే ఆర్ డూయింగ్
లిటిల్ మోర్ టైం ఆల్సో పెరుగుతూ ఉంది, లాంగివిటీ కూడా పెరుగుతూ ఉంది. ఓకే. సో చాలా మంచి ఇది ఉంది ఎరెక్షనల్ డిస్ఫంక్షన్కి. ఇంకా శీఘ్రస్ఖలనం అనే సమస్య కూడా చాలా మందికి ఉంది. దీనికి కూడా అద్భుతమైన ప్రక్రియ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే హఠయోగంలో వజ్రోలి అని ఒక ముద్ర ఉంది. ఆసనాలు ప్రాణాయామాల తర్వాత ముద్రలు ఉన్నాయి, కాయ ముద్రలు. వాటిల్లో మనము డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే చాలా లోతైన సబ్జెక్ట్ అది. నేను ఒక ఫండమెంటల్గా బేసిక్ కొన్నింటిని తయారు చేసి వాటిని నేను డిజైన్ చేశాను. కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని ఫోకస్ అంటే కాన్సన్ట్రేషన్, అంటే ఆసనాలు, ఎక్సర్సైజ్లు, ఆసనాలు, బ్రీతింగ్ టెక్నిక్స్, అంటే బ్రీత్ బ్యాలెన్స్, అంటే ఇక్కడ బాడీ యాక్టివ్గా ఉండడం ఫస్ట్. రెండోది బ్రెత్ని కంట్రోల్ చేసుకోవడానికి. బాడీ బ్రెత్ కంట్రోల్లో ఉండింది అనుకోండి మనకు, ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్లోకి వచ్చేసింది. దానికోసం ధారణా పద్ధతులు. ఇంకా ఈ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ బాగా ఉండాలని మూలబంధము, తర్వాత అశ్విని ముద్ర, అగ్నిసార క్రియ, నౌలి, వీటన్నిటితో కలిపి ఒక 6 daysలో నేర్చుకునే విధంగా ఒకటి డిజైన్ చేశాను. ఓకే. ఈ యొక్క శ్వాస ప్రక్రియను కనుక నిగ్రహించుకొని ఆ టెక్నిక్ తెలిసిందంటే శీఘ్రవేగుడు సైతం దీర్ఘవేగుడు అవ్వచ్చు. అంటే ఒక నిమిషంలో ఎజాక్యులేట్ అయ్యేది మనం అరగంట, గంట, 2 గంటలు మన సాధన చేస్తూ ఉండే కొద్దీ మనం ఎన్ని గంటలైనా మన వీర్యాన్ని బయటికి పోకుండా కాపాడుకునే శక్తి మనకు వస్తుంది. అంటే అంత నిగ్రహ శక్తి వస్తుంది. మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. మనస్సు చెలిస్తేనే వీరు ఇంకా అధో వీర్యం అయిపోతుంది, లేదంటే ఊర్ధ్వ వీర్యం అవుతుంది, ఊర్ధ్వరేతస్సు. ఓకే. సో ఊర్ధ్వరేతస్సు ఉండాలంటే మన ఫోకస్ ఉండాలి, మన బ్రెత్ మన కంట్రోల్లో ఉండాలి, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఊర్ధ్వరేతస్సు. లేదు మనసు చెలించిందంటే అధోరేతస్సు అయిపోతుంది. దానికోసం ఈ వజ్రోలి ప్రక్రియలో బేసిక్ని తీసుకుని నేను డిజైన్ చేశాను. ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. పీపుల్ ఆర్ చాలామంది వాటిని సాధన చేసి ఈవెన్ 10 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. మేము అన్ని విధాలుగా కూడా బాగుంది సార్. ఒక 2 నిమిషాల్లోనే ముగించే వ్యక్తి అరగంటని తన నోటితో నాకు ఫోన్ చేసి చెప్పినాడు. నేను ఐఎమ్ సో హ్యాపీ సార్ గురువుగారు అని చెప్పేసి. సో అంత శక్తి ఉంది మన యోగుల్లో. ఇప్పుడు శ్రీకృష్ణుడు 8 మంది భార్యలను చేసుకున్నాడు. అష్ట మహిషులు అంటారు వాళ్ళని. అంటే మహిషి అంటే బలమైన బర్రె అని మహిషి అంటే సంస్కృతంలో. ఓకే. సో ఆ అంత బలమైనటువంటి 8 మందిని చేసుకున్నాడు. 16,000 మందిని ఆయన పెట్టుకున్నారు ఆయన తీసుకొచ్చి. సో అంతమందిని మళ్ళీ ఏమన్నాడు ఆయన, అస్ఖలిత బ్రహ్మచారి అన్నారు. అంటే ఆయన శృంగారం చేస్తూనే బ్రహ్మచారిగా ఉన్నాడు, అంటే స్ఖలించకుండా ఉన్నారు. అస్ఖలిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు అంటారు. యోగీశ్వరుడు అస్ఖలిత బ్రహ్మచారి అని. అంటే ఆయన ఈ వజ్రోలి టెక్నిక్ నేర్చుకున్నాడు. అంటే ఆయన స్ఖలించలే లేదు. ఆయన వీళ్ళందరితోనూ కూడా అదే ఏం రాసి గ్రంథంలో ఏం రాసిందంటే, వజ్రోలి క్రియ నేర్చుకున్నటువంటి పురుషుడు 100 మంది స్త్రీలతో కూడినా కూడా తన వీర్యము చెలించదు. ఓకే. రేతస్సు ఊర్ధ్వరేతస్సు అవుతుంది కానీ అధోరేతస్సు కాదు, బలహీనుడు కాదు అని చెప్పేసి అని రాసి ఉంది. ఓకే. కాబట్టి ఏదైనానండి మన శాస్త్రాలని తీసుకొని ఆంగ్లేయులు వాటిని మాడిఫికేట్ చేసి అమ్ముకుంటున్నారు. మన యోగాను అమ్ముకుంటున్నారు. మన పెద్ద ఇండస్ట్రీ, యోగా ఇండస్ట్రీ ఇప్పుడు అమెరికాలోనూ, వెస్టర్న్ కంట్రీస్లో. సో మన ఏదైనా చిన్నదాన్ని తీసిపోయి వాళ్ళు దాన్ని ఇట్లా పెద్ద చేసి అమ్ముకుంటున్నారు. మనకు తెలిసినవి, మనకు అందుబాటులో ఉండేటివి, వాటిని మనం ఉపయోగించుకోకుండా మనము బలహీనులం అయిపోతున్నాము. మన యొక్క జీవన శైలి అంతా కూడా మారిపోయిన దానివల్ల మనము ఆరోగ్యంగాను, శారీరకంగాను, మానసికంగాను బలహీనలు అయిపోతున్నాం. దాని ద్వారా మన అట్లీస్ట్ పురుషత్వం కూడా నశించిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో ఎట్లా, ఇప్పుడు దాదాపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 40% ఈ పొటెన్షియల్ ప్రాబ్లం అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందని రీసెంట్ రిపోర్ట్ ఎక్కడో చదివినా నేను.
40% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మరి ఎన్నో సమస్యల గురించి చెప్పుకున్నాం. మరి ఇలాంటి డైఫంక్షనింగ్ సమస్య గురించి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అదే మూలంగా కూడా ఒక స్త్రీకి గర్భధారణకి ఇబ్బంది కలుగుతుంది. సో పురుషుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరి ఇలాంటి సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి యోగాలో? ముఖ్యంగానండి ఆహార నియమాలు, చక్కటి భారతీయ సాంప్రదాయ ఆహారం తీసుకోవాలి ఎక్కువగా. ఒకవేళ ఎప్పుడన్నా వారానికో నెలకో 2 నెలలకో తగలబడి ఏదో నువ్వు తినాలనుకుంటే తినొచ్చు, కానీ మ్యాక్సిమం ఇంట్లో వండిన ఆహారం చక్కగా మంచి ఫ్రూట్స్. ఇప్పుడు చూడండి, పప్పాయకాయ ఇది ఉంది, మన కర్బూజకాయ వచ్చేది ఈ కాలంలో వచ్చేది. కర్బూజకాయలో అత్యంత మనకు పొటెన్షియాలిటీ పెంచేది, స్పెర్మ్ కౌంట్ పెంచేది, చాలా అద్భుతమైనటువంటి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ని తగ్గించేది అద్భుతమైన మెడిసిన్ అందులో ఉంది. అరటి పండులో ఉంది. ఇలాంటి మంచి మంచి ఆహారంలో బాదం పప్పు ఉంది, జాజికాయ ఉంది, జాపత్రి ఉంది, తర్వాత మిశ్రీ, గసగసాలు, లవంగాలు, వీటన్నింటిలో కూడా పొటెన్షియాలిటీని పెంచే ఈ స్పెర్మ్ కౌంట్ పెంచేటివి ఉన్నాయి. ఇంకా లోతులు లేకపోయినామంటే ఎస్టి మధు, అశ్వగంధ, పౌరుష వృద్ధి వేరు, శతావరి, మనకు వాజీకరణలో అనేకమైనటువంటివి ఉన్నాయి. భారతదేశంలో ఈ యొక్క వంధ్యత్వాన్ని పోగొట్టడం కోసం, పొటెన్షియాలిటీని పెంచడం కోసం. మరి ఆంగ్ల మెడిసిన్ వైపుకు పోతారే కానీ ఇటు వచ్చి చూడరు. ఈ ముఖ్యంగా వాజీకరణ, ఈ మసాజులు, మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి. ఆ ఆయిల్స్తో మసాజ్ చేసుకుంటే బాడీలో ఉన్నటువంటి ఆ అలసత్వం అంతా పోయి, ఆ పాండు రోగం పోయి కొంచెం మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. అప్పుడు ఏ డిస్ఫంక్షన్ ఉండదు. మంచి ఆహారం తీసుకోవాలి. తర్వాత మన వాజీకరణ టానిక్లు మన ఉన్నాయి, వాటిని తీసుకుంటూ రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినటువంటి ప్రాక్టీసులతో పాటు ఇంకా కావాలంటే ఆసనాలు అధికంగా ఉండేటువంటి ఆసనాలు ఉన్నాయి. మనం ముందు ఒక 5-6 ఆసనాలు చెప్పుకున్నాం. అంతేకాకుండా ఒక 20-30 ఆసనాలు రోజుకి రెగ్యులర్గా ఒక గంటన్నర యోగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూర్చొని ఇట్లా అనుకుంటూ ఉండకుండా అప్పుడప్పుడు డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. పొద్దున్నే ప్రాణాయామాలు ముఖ్యంగా చేయాలి. కొంచెం అట్లా వాహ్యాలకి మంచి పచ్చని చెట్లలో పొద్దున్నే అట్లా నడిచి డీప్ బ్రీత్ చేయాలి. ఇది 2. మొదటిది ఆహారం, రెండోది శ్వాస, మూడోది మానసిక ప్రశాంతత. అట్లీస్ట్ కొన్ని నిమిషాలైనా కూర్చొని ధ్యానం చేయాలండి. కొన్ని నిమిషాలైనా. అతని ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలు, 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయాలి. అది మనస్సుకు ఆహారం, శరీరానికి ఆహారం, శ్వాస ఆహారం, తర్వాత మనసుకు ఆహారం. శ్వాసకు ఆహారం పచ్చని చెట్ల మధ్య ప్రాణాయామాలు చేయడం, శరీరానికి ఆహారం నేను చెప్పినటువంటి వంటింటి ఆహారం, మనసుకు ఆహారం ధ్యానం. కూర్చొని వేళల్లో వేళ్ళు పెట్టి కలిపి కూర్చొని ఒక గంట పాటు, అరగంట నుంచి గంట వరకు శ్వాసను గమనిస్తూ ఉండడం. ఏం చేయని అవసరం లేదు, సాక్షిగా శ్వాసను గమనిస్తూ ఉండడం. ఈ 3 గనక కనీసం తన జీవితంలో 24 గంటలు ఉన్నాయి రోజులు. 24 గంటల్లో కనీసం 1 గంట, కనీసం ఒక 2 గంటలు తన కోసం, తన ఆరోగ్యం కోసం ఉపయోగపెట్టుకోలేరా? ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోవచ్చు. కానీ ప్రజలు చాలామంది నాతో అంటూ ఉంటారు ఏంటంటే, మీకు నాకు టైం లేదండి, అయ్యో నేను చెయ్యాలనే ఉంది సార్ కానీ నాకు టైం లేదంటుంటారు. కాబట్టి ఈ మాట చాలా అన్యాయమైనటువంటి మాట. 24 గంటలు 2 గంటలు మన కోసం కేటాయించుకోలేకపోతే, మన ఆరోగ్యం కోసం, ఇంకా దేనికి బతకడం, ఎవరి కోసం బతకడం? ఈ 24 గంటలు 22 గంటలు ఇచ్చేసి ఎవరికి ఇస్తావో? భార్య పిల్లలకి ఇస్తావు. భార్య పిల్లలు కూడా ఇవ్వడం లేదు, ఎవరికో పోయి దాస్యం చేసి ఆ డబ్బుని తీసుకొచ్చి విచ్చలవిడిగా విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటూ, ఈడ పని చేయడానికి పోయి జబ్బులు తెచ్చుకుంటే, తిని ఖర్చు పెట్టేదాని నుంచి డబ్బు తెచ్చుకుంటే, సంపాదన నుంచి జబ్బులు వచ్చినాయి, ఖర్చు నుంచి కూడా డబ్బులు వచ్చినాయి. అంటే 2 విధాల జబ్బులు వచ్చి మళ్ళీ ఆఖరిలో మిగిలిన అంత ఇంత డబ్బు ఉంటే ఆ జబ్బులు తగ్గించుకోవడానికి ఖర్చు పెట్టుకునే ప్రాసెస్లో జబ్బులు తగ్గక డబ్బులు తగలబడిపోయి ఆఖరిలో జీవక్షేమంలాగా ఒక దీనావస్థలో శరీరాన్ని వదిలేసి మళ్ళీ తన యొక్క జీవిత పరమార్థాన్ని మర్చిపోయి ధర్మార్థ కామ మోక్షాలని, చతుర్విధ పురుషార్థాలని మన వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి పెట్టారు. దాన్ని అనుసరించి
మన యొక్క ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. ఎస్, ఆరోగ్యం లేనిదే చతుర్విధ పురుషార్థాలు పొందలేము. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కేవలం ఒక్క రోజుకు 2 గంటల సమయం కేటాయించుకుంటే చక్కటి లైఫ్ స్టైల్ని కనుక పెట్టుకుంటే ప్రశాంతంగా జీవించవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు. ఎస్. సో మా ప్రేక్షకులకి ఫైనల్గా ఈ ఒక ఇవాళ ఒక టాపిక్లో మీరు ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఈ మనం ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఇప్పుడు సమాజంలో రోజు రోజుకి ప్రవర్ధమానం అవుతూ ఉంది, పెరుగుతూ ఉంది. కనీసం చిన్న పిల్లల కన్నా రాబోయే తరాలు బలహీనులై అసలు భారతదేశ ఉనికి లేకుండా రాపోవడానికి కూడా ఆస్కారం ఉందండి. అంత భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో నేను 10-20 సంవత్సరాలకు ముందు ఫెర్టిలిటీ సెంటర్ అనేది ఒకటి లేదు. అందరూ వేరే జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు. ఈ రోజు మీరు వీధికి ఒక ఫెర్టిలిటీ సెంటర్ నిలిచింది. ప్రతి చోట ప్రతి గైనకాలజిస్టు ఫెర్టిలిటీకి సంబంధించిన ఒక వింగ్ను పెట్టుకొని ఉన్నారు. ప్రతి హాస్పిటల్లోనూ ఇన్ఫెర్టిలిటీకి సంతానలేమికి సమస్యకి పరిష్కారం అని బోలెడంతమంది డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. అది డాక్టర్ల వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు. మనలో మన ఆహార నియమాలు, మన అభ్యాసము, మన శారీరక ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి పోనవసరం లేదు. మొబిలిటీ వాళ్ళు పెంచితే కాదు, మనలో శక్తి ఉన్నప్పుడు వస్తుంది మొబిలిటీ. సో వీటన్నిటినీ నేను చివరిగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే చక్కటి ఆహారం తీసుకోండి. అవసరం అంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి పోయి మంచి అనుభవజ్ఞుడి దగ్గర ఆయుర్వేద మందులు తీసుకోండి. చక్కగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు ఇవి చేసుకోండి. మ్యాక్సిమం ప్రశాంతమైన జీవితం గడప. ఏ ఉద్యోగమైనా చేయండి, పర్వాలేదు. అట్లీస్ట్ కొంత సాధనకు కేటాయించండి. రోజుకి ఒక అరగంట, రోజుకి ఒక 2 గంటలు ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానానికి కేటాయించింది. రాత్రిపూట ఎంత సమయం దొరికితే అంతసేపు జస్ట్ కూర్చొని ధ్యానం చేసుకోండి. ఆఫీసులో అయినా పని అయిపోతుంది, కొంచెంసేపు కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కొద్దిసేపు ఉండండి. అలా ఉంటే మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉంటుందో శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడు అయినటువంటి తండ్రి ఆరోగ్యవంతుడైన బిడ్డకు జన్మిస్తాడు. మనకు రాబోయే తరానికి మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో మన రాబోయే తరాలు కూడా క్వాలిటేటివ్గా ఉంటాయి. ఎస్ సార్, మరి ఎంతో అద్భుతంగా మరి ఇవాళ టాపిక్ పైన మీరు చెప్పడం జరిగింది. మరి ఈ ఒక డై ఫంక్షనింగ్ అన్నది చాలా సమస్య కింద మారిన ఈ తరుణంలో మరి మీరు ఎంతో అద్భుతంగా ఈ సమస్యలకి ఎందుకు వస్తున్నాయి, మరి ఆహార నియమాలు ఎలా ఉండాలి, మరి ఆసనాలు అది చేసి ఎలా పోగొట్టుకోవాలని మరి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.